సంప్రదాయమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకుని భర్తతోటి నూరేళ్లు బతుకుతున్నటువంటి కోటాను కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఏ స్త్రీ కూడా బయటికి రావాలనుకోదు. ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు. ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును వెతుక్కుంటూ పోతుంది. ఏం చేస్తుంది? స్త్రీ జీవితం చాలా విలువైనటువంటి. తండ్రి, భర్త, కొడుకు కాపాడాలి. వాళ్ళ సంరక్షణలో స్త్రీ ఉంటుంది. విద్యావంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు. మనకి మనం బతుకుతున్నా కానీ వీళ్ళతో ఉన్నటువంటి ఆ రక్షణ వేరు. అందువల్ల స్త్రీ కుటుంబ వ్యవస్థని దాటి ముందుకి పోదు. ఎందుకంటే ప్రతి స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి. ఏవో నచ్చిన భర్త ఉండాలి, ఇష్టం పెళ్ళిని పెళ్లి చేసుకుని అమ్మా నీకు నచ్చిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అడగక్కర్లా, వాళ్ళే నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు. వేరే సంగతి. మా కాలంలో అడగడానికి లేదు. మేము ఏం చేస్తే అదే నోరు ముసుగు చేసుకోవాలనేవాడు. అలాగే కట్టుబడి వాడు ఎటువంటి వాడైనా బతికారు. కాలం కొంచెం మార్పు రావడం వల్ల కొంచెం అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్త్రీ అనుకుంటుంది మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వాడు, ఒక అందమైనటువంటి వాడు, ఒక భర్త ఉండాలి, ఆయనతో జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుంది. అంతకంటే ఏమీ అడగదు. కోట్లు అడగదు. కానీ ఆ ప్రేమే దొరకకపోతే స్త్రీ ఏం చేస్తుంది? చిన్న చిన్న సరదాలు కూర్చుని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాలంటుంది. నువ్వు తాగాక నేను తాగుతావు, నేను తాగాక నువ్వు తాగు అంటే అర్థం ఉందా? పిల్లలతో కలిసి భోజనం చేయాలంటుంది. ఏనాడు ఆ సరదా తీరదు. బండి మీద వెళ్ళాలని ఉంటుంది. అసలు మనకి బండి నడపటమే రాకపోతే భార్యకి ఆ సరదా లేదు. ఎక్కడికో సినిమాకి వెళ్ళాలంటుంది, ఒక సరదాగా షాపింగ్కి వెళ్ళాలంటుంది. లేవు అక్కడ, అటువంటివి ఏమీ లేవు. స్త్రీని ప్రేమగా చూడాలి. ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి? ఎంత గౌరవించారు? గౌరీ శంకర్లు అన్నారు, లక్ష్మీనారాయణులు అన్నారు, సీతారాములు అన్నారు. దేవతామూర్తులే స్త్రీలకు అంత విలువిస్తే తుచ్చ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి? 10ంటికి తలపోటు వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు? నువ్వు ముందు చూసుకోవాలి కదా. లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా, నీకు బండి కొనిచ్చింది ఎందుకు? వెళ్ళి తెచ్చుకుంటే 10ంటికి బాలుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతే అంటే ఫాలో అయితే అనుభవించు. ఈ భర్త ఎందుకండి? వీడు భర్త. ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో. ఎందుకు? చీర కొనిస్తాడు ఎవడైనా, నగ కొనిస్తాడు. ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటా, నువ్వు నన్ను రక్షించుకో. భర్త అంటే భరించువాడు, రక్షించేవాడు. ఎందుకు ఇంకా అలా ఎవడ బతుకులో వాడు బతికేదానికి సంసారం ఎందుకు? ఇటువంటి సంసారంలోని విరక్తి వచ్చేస్తుంది. ఎంతకాలం ఉంటుంది స్త్రీ మాత్రం. ఒక్కొక్కడు పేలిపోతున్నాడు. నాకు తెలిసి కాకినాడలో సంస్కారవంతులైనటువంటి మహానుభావులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాడు. మహాపండితులు నాకు తెలుసు, మహానుభావులు నాకు తెలుసు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు. ఒక్క మాట మాట్లాడట్లేదండి. కాకినాడే కాదు, ఆంధ్ర తెలంగాణ దేశంలో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళకి నేను కూడా తెలుసు. కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు. అది వాళ్ళ సంస్కారం. ఇప్పుడు కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి చూశారు. వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మానేసి నువ్వు ఇలా కదా అలా కదా వెళ్ళిపోయావు కదా అంటే పోతానయ్యా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవడవి? భయపడడానికి ఏమి లేదు. ఇక్కడ ప్రేమ లేదు. నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నాను అనుకో, ఇంటికి రాగానే మీటింగ్లు అయిపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంటమహం అంటాడు. ఇలాంటి పదాలు నేను అనుకోడు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి. పెంటమోహన్ నాదేనా? ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం. నగలు అడిగామో, పట్టు చీరలు అడిగాము. ఆ మాత్రం ప్రేమ చూపించలే. ఎందుకో తెలుసా? ఎక్కువ ప్రేమగా ఉంటే పక్కన కూర్చుంటుంది, మీద చేయేస్తుంది. అది భయం. మన సమర్థత మీద అంత భయం. సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు. రోజు తిట్టడానికి, భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసారా ప్రపంచంలో? ఎక్కడే ఉన్నాడు అటువంటి మొహమా? అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకుందంటే ఆలోచిస్తే మనస్తత్వం, సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం. అందువల్ల నిరంతరం తిట్లే. అయ్యో, ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళ కేక్ చేయాలంటే నాకు చేయడం వచ్చు కదా అంటే, నేను రాసిన 100 పాటలు నువ్వు వరుసగా అప్పచెప్తే ఫ్రిడ్జ్ కొంటాడు. పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి. డబ్బులు లేవా?
మేము ఇక్కడ బళ్ళారి దగ్గర సాండూరులో కొన్నాళ్ళు ఉద్యోగం పని మీద ఉన్నాం. అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడొచ్చి వస్తూ మాట్లాడుతుంది ఉంటే, ఏంటండి విశేషాలు, చక్కగా హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే, చస్తున్నానండి బాబు, ఆ మొహం చూసి చూసి విసుగొచ్చేస్తుంది అనేది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్కబెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయన కాఫీ టిఫిన్ భోజనాలు అన్నీ బాల్కనీలోనే. పొద్దున పోయి ఆఫీసుకి సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం. 24 hours నా ముందే కూర్చుంటున్నాడు, వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి ఈ గౌరవం పోయింది, నాకు ప్రేమే రావట్లేదు, విసుగొచ్చేస్తుంది ఆ మొహం చూస్తే అనేది. ఆ పరిస్థితిని భర్తలు తెచ్చుకోకూడదు. పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు, అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు, పాపం మంచివాడే. కానీ ఈ ప్రేమ అనేటువంటిది తెలవనటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లు దాటిపోదు, సంసారాన్ని వదిలిపోదు. ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలు గౌరవం ఇవ్వడం లేదు. మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవం